ఏమి ఇస్తాడు, మీరేం తీసుకుంటారు? దానివల్ల ఏమవుతుందంటే నిజాయితీ గల జర్నలిస్టులకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఏదైనా వార్త రాసినా ఇది రాసినా. కాబట్టి దయచేసి ఇట్లాంటి సంఘటనలు దాడి అయితే జరగకూడదు. ఇది రాజకీయ ప్రేరేపిత దాడిని 100% ఖండిస్తున్నాం. ఇది ఎందుకంటే సమస్య తెలంగాణ మారుమూల పల్లెల గురించి రాలేదు, ఒక చిన్న టెలిఫోన్ ట్యాపింగ్ గురించి వచ్చిన ఇష్యూ వల్ల ఇది దిగుడైంది. కానీ తెలంగాణ సమస్యల మీద, తెలంగాణ నీటిపారుదల చర్చలు జరగలేదు. ఒక టెలిఫోన్ ట్యాపింగ్ మీద రకరకాల చోట్ల నేను డిబేట్లో ఉన్నాను. నేను ఇప్పటికీ దాని మీద ఒక 10 డిబేట్లు 15 డిబేట్లు పాల్గొన్నాను. ఎక్కడ కూడా ఎవరిని ఏమంటలే. ఇది కూడా మీకు చెప్తున్నాను, అది కూడా తీవ్రమైన డిబేటే. అది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిజాల అబద్ధాలు పక్కన పెడదాం. షర్మిల గారు పక్క రాష్ట్రం నాయకురాలు, ఆమె చెప్తుంది మా బాబాయ్ క్లిప్ తీసుకొచ్చి ఇచ్చిండని. ఇప్పుడు మీరు అంటున్నారు రికార్డింగ్ విన్నారా అంటే ఎవరెందుకు వినలేదు? మళ్ళీ వినలేదు వీళ్ళు, రేపు తెల్లారు మళ్ళీ వీళ్ళు విన్నారా అమ్మాయి? కాబట్టి దాని విషయంలో ఎవరైనా ఆవేదనగా ఆవేశంగా మాట్లాడినట్టు రాజకీయ నాయకులకు కూడా ఒక సంయమనం ఉండాలా. పదవి లేకపోతే చచ్చిపోము, పదవి పోయిన తర్వాత బతుకుతాము, మళ్ళీ పోరాటం చేయాలి ప్రజలు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు షర్మిల గారు అన్నారు మొన్న ప్రెస్ మీట్లో, ఇప్పుడు ఏపీ ఏమంటారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు ఆమె చెప్తుంది మా బాబాయ్ అంటే 2 సార్లు ఎంపీ అయ్యిండు, టీడీ చైర్మన్ అయ్యిండు, నా వాయిస్ రికార్డింగ్ తీసుకొచ్చి క్లిప్స్ ఇచ్చారు హైదరాబాద్లో అని. ఇంకా వాట్ ఈస్ ద ఎవిడెన్స్? అంటే జరిగిన సంఘటనని సమర్థించుకోకుండా, ఎక్కడన్నా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, అర్థమవుతుందా శివారెడ్డి గారు? మీరు చర్చ దేనికి పెట్టినా నాకు తెలుసు, చర్చ ఒకటే ఉండాలి. కళ్ళం గల్లం ధైర్యంగా ఉన్న రోజులే పేదవాడు మధ్యతరగతి వాడు ధైర్యంగా ఉండగలుగుతాడు సమాజం. లేకపోతే రాకేష్ రెడ్డి గురించో, ఇంకొక రావు గురించో, ఇంకొక దొర గురించో మీరు ప్రొటెక్షన్ చేసినారు అనుకో, సామాన్యుల ఆవేదన ఎప్పుడు. ఎందుకంటే చాలా చాలా సంఘటన పోరాటం చెప్తున్నా. ఇప్పటికి 1 yearలో 3000 వీడియోలు పెట్టినా, 3000 డిబేట్లలో పాల్గొన్నా. కాబట్టి నేను చెప్తున్నాను, మహాత్యంస కాదు, ఏ న్యూస్ ఛానల్కైనా మేము అండగా ఉంటాము, వ్యక్తిగతంగా అండగా ఉంటాను. నేను దాడులు మాత్రం ఎట్టి పరిస్థితిలో మంచిది కాదు. ఆ దాడులు చేసేవాళ్ళు మాకు తెలిసి కల్చర్ తెలియదు, ఎట్లా మాకు దాడులు చేసేవాడు ఏముంటాడు? నేను చెప్తే 1000 మంది పోతారు. అది వద్దు. అది ఏ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వద్దు. ఛానళ్లకు స్వయం ప్రతిపత్తి ఉంచడం, మీడియాకు స్వయం ప్రతిపత్తి ఉంచి విలేకరులకు కొద్ది ధైర్యంగా ఉంటేనే ఇంకా నిజాయితీ, అవినీతి, అక్రమాలు, అరాచకాలన్నీ బయటకు తీసుకొస్తారు. ఈ మీడియాని భయపెట్టడం అనేది మంచిది కాదు. ఇంకా ముందు కూడా ఈ తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ సంస్కృతి బ్రహ్మాండంగా ఉన్నది. కొందరు ఆడితేనే బతుకమ్మ కాదు, కొందరేస్తేనే ఇవి కావు. కాబట్టి దయచేసి ఇంకోసారి చెప్తున్నాను, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇప్పటి కూడా ఇంకా తెలంగాణ వాడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కొన్ని ఇబ్బందులకు మాకేం సంబంధం అండి? తెలంగాణ ఆదిలాబాద్ గిరిజన తండాలు కావచ్చు, వరంగల్ లంబాడి తండాలు కావచ్చు, నిజామాబాద్ కొన్ని ఇబ్బందులు కనపడుతున్నారు. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం. ప్రతిసారి ఇంకా తెలుగు వాళ్ళందరూ ఒకటి ఉంటేనే ఇంకా భారతదేశంలో నెంబర్ 1 ఉంటాం. తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి. ఇంకా ఇబ్బంది ఉంటే ఇప్పుడు మా గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? రాయలసీమను రత్నాలసీమ చెప్తున్నాడు. అట్లుండాలి రాజకీయ నాయకులు. మళ్ళీ ఏదో ఆంధ్ర ఛానల్, చంద్రబాబు నాయుడు ఛానల్, వెంకయ్యనాయుడు ఛానల్, వెంకయ్యనాయుడు ఇంటికి లేకుంటే చంద్రబాబు నాయుడు ఇంకా 4 ఏళ్ళు అయితే లేవాడు. తెలంగాణ ఎప్పటికుంటుంది, ఇది నిత్య నూతనమై జరుగుతుంది. దీనికేం భయం లేదు. రాజకీయ నాయకుల వల్లనే ప్రమాదం ఉంది. దయచేసి అందరూ కూడా విలేకరులకు ఒకటి చేతులు ఎత్తి నమస్కరించడం, మీరు రాజకీయ నాయకులకు పొడిగం చేయకండి, అక్కడిని మొదటి దెబ్బ వస్తుంది. కాబట్టి మీ స్వయం ప్రతిపత్తి కాపాడుకోండి. మీ కళలకు ఎప్పుడూ పేదవాడి వైపు నిలబడుతుండండి. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. ఉంటారు కదా మీరు ఉంటారంటే కొద్ది తర్వాత మాట్లాడతారు. రైట్ రైట్ వైఎన్ఆర్ గారు, మీరు